హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హోడోఫైల్ పావని. మీ ఇంటి పక్కన చుట్టుపక్కల మీ ఇళ్ళల్లో ఉండే అందరిలాంటి అమ్మాయిని నేను. ఏదో సాధించాలి, మన అనుకునే వాళ్ళని బాగా చూసుకోవాలి, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అని అనుకుంటూ పెరిగిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. ఇలా అనుకునే నాలాంటి అమ్మాయికి ఒక చిన్న ప్రపంచం, దానికి మించి పెద్ద పెద్ద బాధ్యతలు. అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే ఖచ్చితంగా డబ్బు వెనక పరిగెత్తాలి. అలా పరిగెత్తేటప్పుడు లైఫ్ చాలా బిజీగా మారిపోతుంది. అన్నీ మేనేజ్ చేసుకోవాలి అనే టెన్షన్, దానితో కొని తెచ్చుకున్న ప్రెషర్, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మేనేజ్ చేస్తుంటారు. ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి అంటే ఏదో ఒక హాబీ ఖచ్చితంగా ఉండాలి. ఒక్కటే కాదు, చాలా హాబీస్ ఉండొచ్చు. అప్పుడే కదా లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. నేను అలా ప్రశాంతంగా ఫీల్ అయ్యే ఒక హాబీ పెయింటింగ్. నేను చెప్పేది అందరికీ అర్థం కాకపోయినా పెయింటింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ హాబీకి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ నేను చెప్పిన దానికన్నా కూడా మీ ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఇంకా బాగా అనిపిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక క్యాన్వాస్ బోర్డ్ కొనుక్కోండి, 3 or 4 బేసిక్ కలర్స్ కొనుక్కోండి, 1-2 బ్రషెస్ కొనుక్కోండి. ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని స్టార్ట్ చేయండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే పెయింటింగ్ చేస్తున్నంత సేపు టైం తెలీదు, వేరే ఆలోచన రాదు. ఇన్ఫ్యాక్ట్ అసలు నా బ్రెయిన్లో ఏది రన్ అవ్వదు, నథింగ్. ఆ పెయింటింగ్ ఫినిష్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీనెస్తో పాటు అబ్బా ఇంకొంచెం సేపు కూర్చొని ఇంకొంచెం చేస్తే బాగుంటుంది కదా అని కూడా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పీస్ఫుల్ ప్లేస్లోనే కాదు, ఏదైనా గందరగోళం మధ్య కూర్చొని పెయింటింగ్ చేస్తున్నా కూడా నాకు అలానే అనిపిస్తుంది. బికాస్ నాకు అర్థమైంది ఏంటంటే, పెయింటింగ్ అనేది మనకు తెలియకుండానే మనకు కంప్లీట్ ఫోకస్ తీసేసుకుంటుంది. మీరు ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా, ఏ ఎమోషన్లో ఉన్నా, పెయింటింగ్ మాత్రం సీరియస్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామంది బుక్స్ చదువుతుంటారు, మ్యూజిక్ వింటుంటారు, లేకపోతే మూవీస్ చూస్తుంటారు, లేకపోతే గేమ్స్ ఆడుతుంటారు. నాకు వాటన్నిట్లలో కూడా ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ పెయింటింగ్ చేస్తున్నంతసేపు మాత్రం అబ్సల్యూట్ పీస్. అలానే నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, ఇలా చిన్న చిన్నవి ఏదో ఒక పెయింటింగ్ వేస్తూ ఉంటాను. బట్ వీ నెవర్ నో, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరైనా బెస్ట్ అవ్వచ్చు. నేను కూడా హాబీలాగా స్టార్ట్ చేసి మంచి ఆర్టిస్ట్ అయిపోతానేమో, హూ నోస్. నాలాగా లైఫ్లో హస్సులు అయ్యే అమ్మాయిలు చాలామందే ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు నా సోదిని పీస్ఫుల్గా విన్నందుకు ధన్యవాదములు. మనందరం బాగా ఇష్టపడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.